నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా సుదర్శన హోమం. ప్రజలు క్షేమం కోసం హోమం తలపెట్టడం గొప్ప విశేషమన్న ఎమ్మెల్యే అంజిబాబు. కాళ్ల సీసలి గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నూతన కంప్యూటర్ ల్యాబ్లను ప్రారంభించిన త్రిబులర్. త్వరలో మరో 19 హైస్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోందన్న వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి. బడియుడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపు. గునుపూల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ విద్యా గణపతి స్వామివారి 13వ వార్షికోత్సవాలు. వేద మంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు, పంచామృత అభిషేకాలు. ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు, గ్రహపీడలను నాశనం చేయడానికి సుదర్శన హోమం అత్యంత శక్తివంతమైనదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో బుధవారం సుదర్శన హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, సత్యవాణి దంపతులచే ఆలయ ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి సుదర్శన హోమాన్ని ప్రారంభించారు. లోకానికి సంరక్షకుడైన విష్ణుమూర్తి చేతిలోని ఆయుధాల్లో సుదర్శన చక్రం ఒకటి అని, సుదర్శన చక్రాన్ని కోటి సూర్య ప్రబల శక్తిని కలిగి ఉన్న శక్తివంతమైన ఆయుధంగా పేర్కొంటారని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ప్రజల క్షేమం కోసం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో సుదర్శన హోమం తలపెట్టడం గొప్ప విశేషమన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సహాయ కమిషనర్, ఆలయీఓ బుద్దా మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చాలా చాలా సంతోషం. చైర్మన్గా నాగభూషణ్ గారు, ఇక్కడ డైరెక్టర్ ఉన్నారు, సభ్యులు ఉన్నారు, అలాగే పాలక వర్గం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో నిర్ణయం అయ్యి సుదర్శన యాగం అనేది చేయించే చాలా గొప్పది. దాని తర్వాత కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఇక్కడ భక్తులందరూ కూడా దాదాపుగా రైతు బాగా పంటలు పండించి ఉండడం కోసం కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, మన రాష్ట్రం మనం దాని విజయవర్గం కూడా సురక్షితంగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి, అమ్మ ఆశీస్సులు ఉండాలని ఈ సుదర్శన యాగం చేసే చాలా చాలా గొప్ప అవకాశం. చాలా మంది పండితులు పాల్గొన్నారు. నేను కూడా దర్శనం చేసుకుని ఈరోజు నా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మరింత ఎక్కువ మంది చేరడానికి కంప్యూటర్ ల్యాబ్లు దోహదపడతాయని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురం కృష్ణంరాజు అన్నారు. మండల కేంద్రమైన కాళ్ల సీసలి గ్రామాల్లో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్లను త్రిబుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో ఉండి నియోజకవర్గంలో 19 జిల్లా పరిషత్ హైస్కూల్స్ నందు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆట స్థలాలు అభివృద్ధి పరిచి విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యం సంపాదించేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, బండారు సోమేశ్వరరావు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, డీఈఓ నారాయణ, గుండాబత్తుల వెంకట నాగేశ్వరరావు, తోటఫణి, మొగళ్ల మాధవరావు, మేకా కాళీచరణ్, కట్రెడ్డి శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉదయం కాళ్ళ మండలంలో సీసలి కాళ్ళ హై స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించడం జరిగింది. ఒక వారం రోజుల్లో క్లాసెస్ అన్ని కూడా 6th క్లాస్ నుంచి 10th వరకు అందరికీ కూడా కంప్యూటర్ కోర్సులో ప్రవేశం ఉండేలాగా తరగతుల్ని రోజు 1 గంట వారికి ప్రావీణ్యం వచ్చే వరకు ఖచ్చితంగా రోజుకి 1 గంట సమయం తీసుకునేలాగా
టీచర్స్ అందరినీ కూడా లోకల్లో ఉన్న భీమవరంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో చక్కగా ప్లాన్ చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో నియోజకవర్గంలోని 19 హై స్కూల్స్లో ఈ కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 250 మంది పైన ఉన్న విద్యార్థులు ఉన్న స్కూల్స్ అన్నిటిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన హై స్కూల్స్లో కూడా సంఖ్య తక్కువగా ఉన్నా అక్కడ ఉన్న ఆ విద్యార్థుల ఉత్సాహాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళు కావాలి అని చెప్పి కోరుకుంటే రాబోయే ఇంకొక నెల రోజుల్లో వారందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందు ఈ 19-20 స్కూల్స్లో తరగతులన్నీ స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఆ పాఠశాలను కూడా ఒక నెల తర్వాత టేకప్ చేయటం జరుగుతుంది. ఉత్సాహం విద్యార్థులైతే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్రోత్సాహకరమే అవుతుంది. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరగడానికి ఇది దోహదం అవుతుంది. అలాగే గతంలో కూడా ఉన్న పాఠశాలల్లో ఆటలు ఆడుకోవటానికి ఆ గ్రౌండ్స్ చాలా వరకు మనం రిపేర్ చేయటం జరిగింది. ఇంకా మరింత అప్పుడు కొంచెం పీడీల కొరత ఉంది. ఇప్పుడు చాలా వరకు రిక్రూట్మెంట్స్ అయినాయి. సో అన్ని పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ కూడా మరింత అభివృద్ధి పరిచి విద్యార్థులకి చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రావీణ్యం కనీసం ప్రవేశం ఉండేలాగా చేయాలనేది ఆశయం. జిల్లా డిఈఓ గారు సంపూర్ణ సహకారంతో స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ప్రోత్సాహంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక పాఠశాలని ఆదర్శ పాఠశాలగా ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టి అన్ని రకాల అధునాతన వసతులతో కూడా చేయాలి అనే స్కీమ్ ఒకటి అంకురార్పణ జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో మనం ఉండి పాఠశాల, ఎందుకంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉండాలి, పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉండాలి, ఇంకా చాలా మినిమం 5 ఎకరాల పైన స్థలం ఉండాలి. ఆ పారామీటర్స్ అన్నీ మనకు ఉండి స్కూల్కి ఉన్నాయి. సో ఆ ఉండి స్కూల్ని మనం గతంలో చాలా అభివృద్ధి చేసాం. మరింత అభివృద్ధి దిశగా ఒక మోడల్ పాఠశాలగా ఆ మధ్యన గుంటూరు జిల్లాలో ఒక స్కూల్ ఓపెన్ చేశారు. ఆ రేంజ్లో మన 108 సంవత్సరాల ఉండి పాఠశాల కూడా అభివృద్ధి చేసే దిశగా డిఓ గారు మేము మాట్లాడుతున్నాం. ఆ ప్రణాళికతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పాఠశాలలన్నీ కూడా మరింత అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకుంటాం. బడియేడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రభుత్వాలు అనేక సౌకర్యాలను కల్పిస్తున్నాయని వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి అన్నారు. పాలకోడేరు మండలం కమతాలపల్లి గ్రామంలోని వెస్ట్ ఈస్ట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉచితంగా పలకలు, పుస్తకాలను అందించారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ సాయికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని, గ్రామంలోని విద్యార్థులందరూ తప్పకుండా విద్యను అభ్యసించాలన్నారు. అన్ని సౌకర్యాలను ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్నారని అన్నారు. అనంతరం విద్యార్థులకు పలకలు, పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో వాకల రాజేశ్వరి, అల్లం నాగేశ్వరరావు, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నా దీవెనలు. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి నాంది పలకడానికి మా కారకులైన అల్లం నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన హెచ్ఎం మన స్కూల్ సాయి కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ పల్లెటూరు విద్యార్థులే రేపు భావిపౌరాలకి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కారకులు. అందుకోసం ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకోండి, కష్టపడి చదవండి. విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి మా రంగసాయి గారు, శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యార్థుల కోసం కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారి కార్యక్రమాలకి నాకు నేను చెప్పినట్టునే విజ్ఞాన వేదిక తరఫున ఆయన రావడం, ఈ కార్యక్రమానికి కూడా
వాళ్ళ పిల్లలందరికీ కూడా బుక్స్ అయి పంచిపెట్టడానికి ముందుకు వచ్చినందుకు రంగసాయి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీరు బాగా చదువుకున్నట్లయితే కనుక ప్రతి 3 నెలలకు వచ్చి మీ బహుమతులు మేము ఇస్తామని చెప్పడం అది చాలా ఎంకరేజ్ చేయడం కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి. మంచి ఉన్నతమైన స్థానంలో మీరందరూ కూడా ఉన్నట్లయితే మేము అందరూ ఆనందించేవాళ్ళం కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి. మా వాకర్స్ తరఫున 40 సంవత్సరాల కార్యక్రమం ద్వారా మేము ఇదో కార్యక్రమంగా మేము రంగసాయి గారు మేమంతా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదో కార్యక్రమంగా మేము భావించి ఈ కమతాలపల్లి గ్రామానికి రావడం, ఈ పుస్తకాలు మీ అందరికీ కూడా అందజేయడం, పలకలు పుస్తకాలు అందజేయడం, మీకు ఇంకా ఏదైనా కావాలంటే కనుక దానికి మేము ఆ సహకారం ఉంటుందని చెప్పేసి మీ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కొంటూ బడియుడి పిల్లలను బడిలో చేర్పించాలని ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యకు పెద్దపీట వేశారంటలో ఆశ్చర్యం లేదు. మరి ముఖ్యంగా MBBS వరకు కూడా మనం చదువుకోవడానికి అనేక రాయితీలు కల్పించారు. దానిలో భాగంగా గ్రామాల్లో కూడా ఎక్కడ ఏ స్కూల్ ఉన్నా సరే ప్రభుత్వం వారికి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికి సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. ఇవాళ కమతాలపల్లి గ్రామంలో మరి 2 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ దానికి ప్రభుత్వ భాగం పాటు మా స్వచ్ఛంద సంస్థల నుంచి ఇలా చేయాలని చెప్పేసి ఇంచుమించు 20 స్కూల్స్కి ఈ విధంగా మేము ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. కొత్తగా చేరిన పిల్లల తల్లిదండ్రులకు కూడా మేము సత్కారం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళు చేయాలని మా ఉద్దేశం. అలాగే పుస్తకాలు పంపిణీ అన్నీ చేస్తున్నాం. తర్వాత రోజు మీరు స్కూల్లోకి వస్తే, రోజు ఏ రోజు మానకుండా వస్తే, అలాగే మంచి మార్కులు తెచ్చుకుంటే 3 నెలలకు ఒకసారి బహుమతులు ఇస్తాం సార్. 3 నెలలకు బహుమతులు ఇస్తాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసేవి కాదు. ఎందుకంటే కేవలం మరి ప్రభుత్వ పాఠశాలలో మీరు చేర్పిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. మిగతా స్కూళ్ళు మాకు సంబంధం లేదు. కానీ ఇవాళ ఈ కమతాలపల్లి స్కూల్లో చక్కగా పిల్లలందరినీ హెడ్ మాస్టర్ సాయి కృష్ణ గారు ఇంచుమించు మరి 30 మంది దాకా చేర్పించారంటే వారి పిల్లలను కూడా మరి దీంట్లో చదివిస్తున్నారు. వాళ్ళ తమ్ముడు గారు అమ్మని చదివిస్తున్నారు. అలాగే ప్రతి టీచరు కూడా ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఈ దేశంలో విద్యకి అడ్డుండదని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి భీమవరంలో ఒక వాకర్స్ అసోసియేషన్ అని ఒక పెద్ద జిల్లా సంస్థ ఉంది, రాష్ట్రంలో ఉంటుంది, దేశంలో సంస్థది. దానికి వాకర్స్ గవర్నర్ అని ఉంటాడు ఆయన ఒడుపు గోపి గారని ఆయన ఈ కార్యక్రమానికి మాకు చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మళ్ళీ మేము 3 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు రిజల్ట్స్ మీకు చూపిస్తే కంప్లీట్ పిల్లలకి బహుమతులని మామూలు బహుమతులు కాదు చెప్తున్నా నీకు. మీరు చదువుకుని బాగా రైటింగ్ రాసుకుని డ్రాయింగ్ వేసి ఆటల పోటీలు నెగ్గితే 3 నెలలకి అంటే సంవత్సరానికి 4 సార్లు ఇస్తాం. 4 సార్లు కూడా మీ స్కూల్లో అన్నీ అందజేస్తామో తెలియజేస్తాం. పిల్లలకి ఆశీస్సులు అందజేయడానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇంత చిన్న పల్లెటూరైనా ఇంత దూరం వచ్చి పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. పిల్లలు కూడా చాలా బాగా చదువుతారండి. పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోకుండా చదువుతారు సార్. వాళ్ళ రైటింగ్ కానీ చదువు కానీ వీళ్ళతో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా పోటీ పడలేరు సార్. వీళ్ళు చాలా బాగా చదువుతారు. పేరెంట్స్ కూడా మా మీద నమ్మకంతో స్కూల్కి మానిపించకుండా ప్రతిరోజు పంపించడం వల్లే మాకు ఇలా సాధ్యం అవుతుంది. పేరెంట్స్ కూడా మా మీద నమ్మకం ఉంచారు కాబట్టి మేము వాళ్ళ నమ్మకాన్ని చూరగొంటామని. కమతాలపల్లి ఈస్ట్ స్కూల్లో మేము చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాం 5వ తరగతి వరకు. ఈ స్కూల్ని ఇంత డెవలప్ చేయడానికి మా పెద్దలు అలంవారి స్థలాన్ని ఇచ్చారు. దానికి తోడు ఈ స్కూల్లో వచ్చిన టీచర్స్ అందరూ కూడా మంచి మంచి విద్యను అందించే పిల్లలకి ఈ స్కూల్ని డెవలప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అడిగిన వెంటనే మన వాకర్స్ క్లబ్ భీమవరం గోపి గారు ఏంటి ఇలా మా ఊర్లో 2 స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్కి బుక్స్ అయ్యి అందించండి అని చెప్పి అనగానే అదే నాగేష్ గారు బలివరం బుక్సే కాదు ఏది కావాలో మనం చేద్దాం, మనం ముందు చేద్దామని చెప్పి గోపి గారు మా రంగసాయి గారు ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ బుక్స్ పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకి మా కమతాలపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంచారామ క్షేత్రమైన భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ ఈశాన్య భాగంలో వేంచేసి ఉన్న శ్రీ విద్యా గణపతి స్వామివారి 13వ వార్షికోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం, పంచామృత విశేషాభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గునుపూడి భీమవరం పురజనులు దాతల ఉదార సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఘనంగా సాగుతోంది. బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు బ్రహ్మశ్రీ బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం, సెక్రటరీ వాడపల్లి రాము పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో మధ్యాహ్నం స్వామివారికి లక్షగరికి పూజ, అలాగే సాయంత్రం వేద మంత్రోచ్చరణల నడుమ చతుర్వేద స్వస్తి, దర్బార్ సేవ, లక్ష్మీ గణపతి హోమం వంటి విశేష పూజలు నిర్వహించనున్నారు. విద్యా గణపతి స్వామివారి కృపతో ఎంతో మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో స్వామివారి దర్శనం కోసం భీమవరం నుంచే కాకుండా ఎంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దాతలందరికీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ విద్యా గణపతి స్వామినే నమః. మరి భీమవరం గునుపూడి పంచారామ క్షేత్ర ప్రాంగణంలో గత 12 సంవత్సరాల క్రితం ఉమాసోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారములతో ఇక్కడ శ్రీ విద్యా గణపతి దేవాలయాన్ని నిర్మించుకొని అందులో శ్రీ విద్యా గణపతి స్వామి వారిని ప్రతిష్టాపన చేసుకొని మరి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఎన్నో రకాలుగా స్వామివారికి సేవలు చేసుకుంటూ ఇవాళ 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. త్రయోదశి వార్షికోత్సవం సందర్భముగా 13వ వార్షికోత్సవం సందర్భముగా ఇవాళ మరి శ్రీ విద్యా గణపతి స్వామి వారికి లోక కళ్యాణార్థం ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారములతో వారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారములతో దాతల సహాయ సహకారములతో దేదీప్యమానంగా ఈ ప్రాతకాలమందు శ్రీ విద్యా గణపతి స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ గణపతి సూక్త ప్రకారంతో పంచామృతాలతో సుగంధ ద్రవ్యములతో పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకుని అనంతరం లక్ష గరిక పూజ, అనంతరం లక్ష్మీ గణపతి హోమం, అలాగే ప్రదోషకాలమందు శ్రీ విద్యా గణపతి స్వామి వారిని విశేష పుష్పాలంకరణ వేసుకొని అనంతరం స్వామివారికి పంచహారతులు, నీరాజన మంత్రపుష్పములు ఇత్యాది పూజ స్వామివారికి ప్రీతి కలిగే విధంగా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి అద్భుతమైన మహోన్నతమైన స్వామివారికి అనుగ్రహం కోసం చేసే ఈ కార్యక్రమానికి ఎంతో ఆర్థికంగా భక్తులు సహకరించారు. అలాగే ఆలయ కమిటీ వారు, బ్రాహ్మణ సమాఖ్య సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అనుగ్రహం కోసం ప్రాతకాలం నుంచి ప్రదోషకాలం ముందు వరకు కూడా స్వామివారి సేవలో తరించారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, భక్తులకు మా ఉమాసోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య తరపున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విద్యా గణపతి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా బాగా జరుగుతాయి గణపతోత్సవాలు. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు రెండు కూడా బాగా జరుగుతున్నాయి. బ్రాహ్మణ సంఘం వారు ఈ ఉత్సవాలు కాకుండా గురుపులు అనేక రకాల సేవలు చేస్తూ అంతానికి కూడా మంచి మన్ననలు పొంది భక్తులు అందరి సహకారంతో బాగా మంచి గుర్తింపు వచ్చే విధంగా చేస్తున్నారు. ఎంతో బాగా జరుగుతున్నాయి ఇవి. అందువల్ల ఈ భీమవరంలో ఎన్నో గణపతి దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ఈ గణపతి దేవాలయానికి ఉన్నటువంటి ఈ నమ్మకం అనేటువంటిది ప్రజల్లో బాగా ఎక్కువగా ఉంది. అందువల్ల దీనికి ఆ స్వామివారి కటాక్షాలు అందరికీ కలగాలి, భక్తులందరికీ కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం. దేశ సమైక్యత కోసం పోరాడిన ఆదర్శవాది భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని పలువురు నాయకులు అన్నారు. మండల కేంద్రమైన ఆక్వీల్లో బీజేపీ నాయకులు వీరమల్లు పాండురంగ విఠల్ స్వగృహం నందు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరహర్శెట్టి నానాజీ, వీరమల్లు పాండురంగ విఠల్, ఎర్ర రఘు, దరిసే విజయ, శివ, చింతా ఆదిశేషు, కొల్లు శివ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా జనసంఘ నాయకులకి ఈవేళ మన పార్టీ ఈవేళ ఈ స్థితిలో ఉండడానికి ఆయన ఇచ్చిన ఆశీస్సులతో ఈవేళ ఎంతో ఇదిగా ఈ బీజేపీ పార్టీ ఎంతో చరిత్ర సృష్టించేదని అందులో సందేహం లేదని తెలియజేస్తూ ఆయన నివాళులు అర్పిస్తూ ఈవేళ మా పెద్దలు బీజేపీ పెద్దలందరూ మా సహచరులందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా బీజేపీ తోటి సహచరులతోటి ఈ యొక్క నివాళులు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఈ కార్యక్రమం ఇలా కొనసాగాలని ఈయన సహకారాలు పలకటాల మట్టికి చాలా వివ్యంజనం సృష్టించింది. ఆయన ఆశీస్సులు ఇవాళ నెరవేరిని అని చెప్పేసి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కళలా మిగిలిపోయి ఇవాళ విజయోత్సవం చేసుకుని కలకటాలో ఒక రకమైన పేరు ప్రత్యేకతలు కాల్చింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ద్వారా. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా
నివాళులు అర్పించమని ఆదేశాలు వచ్చినాయండి. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా నివాళులు అర్పించడానికి బీజేపీ కార్యకర్తలందరూ తరలి వచ్చారు. ఇందులో విశేషం ఏంటంటే ఈ రోజున దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ప్రతి బూత్ లోనూ జరుగుతుంది. ఎక్కడైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం SIR కార్యక్రమం జరుగుతుందో ఆ ప్రతి బూత్ లో కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఫోటోకి నివాళులు అర్పించవలసిందిగా ఆదేశాలు అందినాయి. అందులో భాగంగా ఈ రోజు మన వీరమల్ల రంగారావు గారి ఇంటి వద్ద గౌరవనీయులు కీర్తిశేషులు అయిన పెద్దలు వీరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ రోజు మన ఆదర్శవాది మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధన సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన గురించి చెప్పాలంటే భారతీయ జనసంఘ అనేది స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అలాగే ఈయన న్యాయవాది, రాజకీయవేత్త మరియు హిందుత్వవాది. ఆ ఉద్దేశంతో ఈ రోజున హిందుత్వవాదులు అలాగే RSS అన్ని సంఘాలు కలిపి ఒకే తాటి మీదకి వచ్చి మన దేశానికి ఎంతో వెన్నుముకతో నిలిచి ఆయన ఆదర్శాన్ని మనం అందరూ కూడా నిరూపించి అలాగే భవిష్యత్ తరాలలో కూడా ఎంతో ఆయన ఔన్నిత్యానికి మనం కూడా తోడ్పాటుపడుతూ కృషి చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. భారత సంఘ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఆక్విడ్ డైలీ మార్కెట్లోని వీరమల్లు పాండురంగ విఠల్ స్వగృహం వద్ద చిత్రపటానికి పూలదండలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అఖండ భారతావని కోసం తన ప్రాణాలను సైతం తృణంగా భావించి కాశ్మీర్లో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. తన ప్రాణాలనే ప్రాయంగా భావించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం మన ఇది. జై భారత్ మాతాకి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.